చికెన్ లివర్ ఫ్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసా. తర్వాత ఆయిల్ పోసేసా. ఆయిల్ వేడాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసా. తర్వాత లివర్ ముక్కలు కూడా వేసేసా. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసేసా. తర్వాత కొంచెం ఉప్పు వేసేసా. తర్వాత కొంచెం పసుపు, కారం కూడా వేసేసా. తర్వాత కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసేసా. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసేసా. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ స్కిన్లెస్ చికెన్తో గ్రీన్ చికెన్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి 3 స్పూన్లు ఆయిల్ పోసేసా. తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసేసా. తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసా. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసేసా. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసేసా. తర్వాత ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి కలిపేసా. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న స్కిన్లెస్ చికెన్ వేసేసా. చికెన్ వేసి మిక్స్ చేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి రెడీ చేసుకున్న పేస్ట్ని వేసేసా. తర్వాత మూత పెట్టి చికెన్ని ఒక 10 నిమిషాలు ఉడికించేసా. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలిపేసా. చివరిగా మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లి దించేసా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చేపల పులుసు చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి చేపల పులుసుకి సరిపడా ఆయిల్ పోసేసా. తర్వాత ఉల్లిపాయ పేస్ట్ ఒక 3 స్పూన్లు వేసేసా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసా. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కలిపేసా. తర్వాత టమాటా ముక్కలు వేసి ఒక 5 నిమిషాలు ఉడికించా. తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపేసా. తర్వాత చింతపండు రసం కూడా పోసేసా. చింతపండు రసం బాయిల్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసి ఒక 5 నిమిషాలు ఉడికించేసా. చేప ముక్కలు ఉడికిన తర్వాత ఫిష్ మసాలా వేసి కలిపేసా. చివరిగా కొంచెం కొత్తిమీర చల్లి దించేసా. చేపల పులుసు చల్లారిన తర్వాత తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చికెన్తో చికెన్ ఫ్రై కర్రీ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసా. తర్వాత ఆయిల్ పోసేసా. తర్వాత పచ్చిమిర్చి వేసేసా. కరివేపాకు కూడా వేసేసా. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసేసా. తర్వాత చికెన్ ముక్కలను వేసేసా. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసా. అలాగే మీరు కూడా కొంచెం యూట్యూబ్ బాబాయ్ ఇచ్చిన సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసా. తర్వాత కొంచెం పసుపు వేసేసా. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసా. తర్వాత కొంచెం ఆశీర్వాద్ కారం వేసేసా. తర్వాత కిరాణా కొట్టు నుంచి తెచ్చిన కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసేసా. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసేసా. చివరిగా కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అత్త పంపించిన చిక్కుడుకాయలతో ఎండు చేపలు వేసి చిక్కుడుకాయ ఎండు చేప కర్రీ చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసి ఎండు చేపలని వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసా. తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి మగ్గించేసా. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసి ఒక 5 నిమిషాలు మగ్గించేసా. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి టమాటాలు కూడా వేసేసా. టమాటాలు మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసేసా. తర్వాత గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించా. తర్వాత వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు కూడా వేసి కలిపేసా. తర్వాత 1 స్పూన్ గరం మసాలా కూడా వేసేసా. ఒక 5 నిమిషాల తర్వాత కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్తిమీర పచ్చడి చేద్దాం. ముందుగా కొత్తిమీరని శుభ్రంగా కడిగేసా. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చిని కూడా వాటర్లో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసా.
తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ పోసేసా. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసా. పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసా. టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసేసా. తర్వాత కొత్తిమీర కూడా వేసి మగ్గించేసా. కొత్తిమీర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చి కొంచెం ఉప్పు వేసేసి మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసేసా. తర్వాత మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసా. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి తాలింపులు ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసిన పచ్చడి మిక్స్ చేసేసా. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ తోటకూర పప్పు చేద్దాం. కందిపప్పుని శుభ్రంగా కడిగేసా. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసా. అందులో ఉప్పు పసుపు కారం వేసి కలిపేసా. తర్వాత ఒక 2 టమాటాలు 2 పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కూడా వేసి కలిపేసా. తర్వాత పప్పుని ఒక 10 నిమిషాలు ఉడికించేసా. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా వేసేసా. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదో కొంచెం నొక్కేసేయండి. పప్పు తోటకూర బాగా మెత్తగా ఉడికిన తర్వాత మొత్తాన్ని ఒకసారి మెత్తగా రుబ్బేసా. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసేసా. తర్వాత తాలింపులు ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసా. తర్వాత ఒక స్పూన్ పసుపు ఉప్పు కారం కూడా వేసేసా. తర్వాత మెత్తగా రుబ్బిన తోటకూర పప్పును వేసి 5 నిమిషాలు ఉంచి దించేసా. వేడి వేడి అన్నంలో తోటకూర పప్పు వేసుకుని తింటే సూపర్ ఉంది. ఈ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ చేద్దాం. ముందుగా ఇడ్లీలో నీట్గా రావడానికి ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ రాసేసా. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకుని ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసేసా. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని ఒకదాని మీద ఒకటి ఆర్డర్లో పెట్టేసా. తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వాటర్ పోసేసా. తర్వాత ఇడ్లీ ప్లేట్స్ అన్ని ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టేసా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టేసా. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇడ్లీలు ఉడికేసాయి. ఈ వీడియో చూస్తున్నవారు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ వేయడం వల్ల ఇడ్లీలు ఇలా ఈజీగా వచ్చేస్తాయి. కాకపోతే వేడిగా ఉండడం వల్ల చేయగలిగింది అనుకోండి, అది వేరే విషయం. వేడి వేడి ఇడ్లీలో పల్లీ చట్నీ వేసుకొని తింటుంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలతో ఇడ్లీలోకి చట్నీ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసేసాం. తర్వాత పచ్చిమిర్చి వేసేసాం. తర్వాత కొంచెం జీలకర్ర వేసేసాం. తర్వాత కొంచెం పచ్చిశనగపప్పు వేసేసాం. తర్వాత టమాటాలు కూడా వేసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించేసాం. టమాటాలు మగ్గిన తర్వాత వాటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసాం. తర్వాత వేరే ప్యాన్ పెట్టేసి పల్లీలు వేసి వేయించేసాం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పెట్టిన టమాటాలు పచ్చిమిర్చి వేసేసాం. తర్వాత పల్లీలు కూడా వేసేసాం. లాస్ట్లో కొంచెం ఉప్పు కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసాం. తర్వాత అదే ప్యాన్లో స్పూన్ తాలింపులు 3 ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసాం. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీ కూడా వేసి కలిపేసాం. అంతే, చట్నీ రెడీ అయిపోయింది. వేడి వేడి ఇడ్లీలోకి చట్నీ సూపర్ ఉంది. ఈ పొట్లకాయ కుర్మా చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ పోసేసాం. తర్వాత తాలింపులు వేసేసాం. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసాం. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేసాం. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు కూడా వేసేసాం. తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసాం. తర్వాత 2 స్పూన్లు గుంటూరు కారం వేసి బాగా కలిపేసాం. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పాలు పోసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టా. 5 నిమిషాల తర్వాత వేడివేడిగా పొట్లకాయ కూర రెడీ. వేడి వేడి అన్నంలో పొట్లకాయ కూర వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ చేపల ఫ్రై చేద్దాం. ముందుగా చేప ముక్కల్ని బాగా శుభ్రంగా కడిగి ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 4 స్పూన్లు ఆయిల్ పోసేసా. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టిన చేప ముక్కల్ని ఆయిల్లో వేసేసా. ఒక సైడ్ కాలిన తర్వాత చేప ముక్కల్ని రెండో సైడ్కి తిప్పేసా. చేప ముక్కలు 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి కొంచెం కొత్తిమీర చల్లేసా.
చేపల ఫ్రై రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ గిన్నె నిండా సాంబార్ చేద్దాం. ముందుగా ఆయిల్ పోసి తాలింపులో ఎండుమిరపకాయలు వేసేసా, తర్వాత ఉల్లిపాయలు వేసేసా, తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసా, తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసా, తర్వాత ములక్కాడలు కూడా వేసేసా, తర్వాత వంకాయలు కూడా వేసి మొత్తాన్ని ఒకసారి కలిపేసా, తర్వాత కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసేసా, తర్వాత సొరకాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపేసా, తర్వాత ఉడకబెట్టి మిక్సీ పట్టిన కందిపప్పు వేసేసా. మీరు కూడా కిందన సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. తర్వాత కొంచెం ఎర్రకారం వేసేసా, తర్వాత చింతపండు రసం పోసి కొంచెం ఉప్పు వేసేసా, తర్వాత ఆచి సాంబార్ పొడి వేసి ఒక 5 నిమిషాలు మరిగించేసి కొత్తిమీర వేసి దించేసా. సాంబార్ రెడీ. హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసా, తర్వాత 2 స్పూన్లు ఆయిల్ పోసేసా, తర్వాత 1 స్పూన్ తాలింపులు, 2 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ మినపప్పు వేసి కలిపేసా. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలు వేసేసా. తర్వాత 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలిపేసా. తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసేసా. తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న బంగాళదుంప ముక్కను వేసేసా. బంగాళదుంప ముక్క వేసిన తర్వాత కొంచెం శనగపిండి వాటర్ కలిపి నీళ్ళు పోసేసా. శనగపిండి వాటర్ పోసిన తర్వాత ఒక 5 నిమిషాల నుంచి లాస్ట్లో కొంచెం కరివేపాకు చల్లి దించేసా. వేడివేడిగా బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోయింది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫుల్ వీడియో లింక్ స్క్రీన్ మీద ఉంది, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సౌత్ ఇండియన్ టేస్ట్ పులావ్ చేద్దాం. ఆయిల్ పోసేసా, తర్వాత డాల్డా వేసేసా, ఆయిల్ వేడైన తర్వాత పలావ్ దినుసులు వేసేసా, ప్లీజ్ సబ్స్క్రైబ్. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసా, పచ్చిమిర్చి కూడా వేసేసా, తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసేసా, తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసా, తర్వాత కొత్తిమీర వేసి మూత పెట్టి ఆ ముక్కల్ని ఒక 10 నిమిషాలు మగ్గించేసా. తర్వాత బిర్యానీ మసాలా వేసేసా, తర్వాత ఎసరు పోసేసా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసా. ఎసరు కాగిన తర్వాత బియ్యం వేసేసా. తర్వాత ఒకసారి కలిపేసి పలావ్ని పావుగంట ఉడికించేసా. పలావ్ ఉడికిన తర్వాత లాస్ట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసేసా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి దించేసా. సింపుల్గా పలావ్ రెడీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. చూసారు కదండి, అంత ఈజీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ తయారు చేయాలో. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే మంచి టేస్ట్గా వస్తుంది. ఒకసారి చూద్దాం బిర్యానీ ఎలా ఉందో. బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.
అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే ఈ పచ్చి కొబ్బరికాయలతో కొబ్బరి తీసి కొబ్బరి పచ్చడి చేస్తున్నాను ఈరోజు నేను. కావాల్సిన పదార్థాలు ఏంటో మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే నేను డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా సౌండ్ చేసుకోవడం చేయకపోతే నూడిల్స్ బండి చేసిన ఫీలింగ్ రాదు కాబట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఈ బూందీతో మసాలా ముద్ద చేద్దాం. ముందుగా ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసా. తర్వాత టమాటాలు కూడా తీసుకొని కొంచెం లావుగా కోసి పక్కన పెట్టేసా. అలాగే 2 నిమ్మకాయలు కట్ చేసుకొని వాటి రసం తీసి పక్కన పెట్టేసా. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని 2 గుప్పెట్లు బూందీ, 1 గుప్పెట్టు దాల్మూడి వేసేసా. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర వేసేసా. తర్వాత 1 స్పూన్ కారం, 1 హాఫ్ స్పూన్ ఉప్పు, అలాగే ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం యాడ్ చేసేసా. తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలిపేసా. నోరూరించే ముద్ద మసాలా రెడీ అయిపోయింది. ముద్ద మసాలా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో చెప్పండి. పర్ఫెక్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ మిరపకాయలతో మిర్చి బజ్జీ చేద్దాం. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరిగి ఒక గిన్నెలోకి తీసుకున్నా. తర్వాత అందులోనే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత మిర్చి బజ్జీ తీసుకొని వాటిని నిలువుగా చీల్చి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్సర్ని మిర్చి బజ్జీలకి అప్లై చేసేసా. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, ఉప్పు, పసుపు, కారం, అలాగే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ తయారు చేసుకున్నా. తర్వాత మిర్చి ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసి మిర్చిని శనగపిండిలో ముంచి వేడివేడిగా బజ్జీలు వేసేసా. వేడివేడి బజ్జీల్లో ఆనియన్స్ నంచుకొని ఏంటంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe.
ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe my channel. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ గ్రేవీ కర్రీ చేద్దాం. ముందుగా ఆయిల్ పోసి తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసేసాం. తర్వాత ఉల్లిపాయలు వేసేసాం. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసేసాం. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసాం. మా ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత టమాటాలు కూడా వేసేసాం. తర్వాత 1 స్పూన్ కారం వేసేసాం. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి వేసేసాం. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసి దించేసాం. కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ చికెన్తో ఫంక్షన్ స్టైల్ చికెన్ ఫ్రై కర్రీ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్లు ఆయిల్ పోసేసాం. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ముక్కల్ని నూనెలో వేసేసాం. తర్వాత ఈ చికెన్ ముక్కల్లో 1 స్పూన్ ఉప్పు వేసి లైట్గా ఫ్రై చేసి ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత అదే నూనెలో ఉల్లిపాయ పేస్ట్ వేసేసా. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసేసా. తర్వాత 1 స్పూన్ కారం వేసి కొంచెం వాటర్ పోసేసా. గ్రేవీ బాయిల్ అయిన తర్వాత 2 టమాటా ముక్కలను వేసేసా. ఫ్రై చేసిన చికెన్ ముక్కలను కూడా వేసేసా. తర్వాత చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసేసా. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసేసా. చికెన్ ఫ్రై కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఈ అరటికాయలతో అరటికాయ ఫ్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసా. తర్వాత ఆయిల్ పోసేసా. తర్వాత జీలకర్ర తాలింపులు వేసేసా. కరివేపాకు వేసేసా. అల్లం పేస్ట్ వేసా. తర్వాత అరటికాయ ముక్కలు కూడా వేసేసా. వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసేసా. తర్వాత కారం వేసేసా. తర్వాత గరం మసాలా, కొంచెం ధనియాల పొడి కూడా వేసేసా. అరటికాయ ఫ్రై రెడీ. వేడి వేడి అన్నంలో అరటికాయ ఫ్రై చేసుకొని తింటుంటే సూపర్ ఉంది టేస్ట్. ఈ మిరియాలతో మిరియాల రసం చేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు తీసుకొని లైట్గా గ్రైండ్ చేసేసా. చంద్రముఖి 2 సినిమా చూసిన వాళ్ళు ఎలాగుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. తర్వాత గోరువెచ్చటి నీటిలో చింతపండు నానబెట్టేసా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసి ఆయిల్ పోసేసా. తర్వాత తాలింపులు ఎండుమిర్చి వేసేసా. తర్వాత గ్రైండ్ చేసిన మిరియాల పేస్ట్ వేసేసా. తర్వాత కరివేపాకు కూడా వేసేసా. తర్వాత నానబెట్టిన చింతపండు రసం పోసేసా. తర్వాత కొంచెం ఉప్పును, పసుపు కూడా వేసేసా. ఎంతో ఈజీగా మిరియాల రసం చేసేసా. తర్వాత దాన్ని టేస్ట్ కూడా చేసేసా. బాగుంది. అలాగే మీరు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ
దొండకాయలతో దొండకాయ ఫ్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసా. తర్వాత ఆయిల్ పోసేసా. ఆయిల్ వేడయ్యాక దొండకాయలు వేసేసా. దొండకాయలు మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు వేసేసా. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసా. బోయపాటి స్కంద మూవీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసేసా. తర్వాత కారం కూడా వేసేసా. తర్వాత ఫ్లేవర్ కోసం 2 ఎల్లిపాయలని దంచి వేసేసా. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసేసా. సింపుల్గా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మునక్కాడలతో టమాటా వేసి రసం చేద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి లైట్గా గ్రైండ్ చేసేసి మళ్ళీ అదే మిక్సీ జార్లోకి 3 టమాటాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసా. తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని చింతపండు నానబెట్టేసా. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ పోసేసా. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ తాలింపులు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి లైట్గా ఫ్రై చేసేసా. తర్వాత ములక్కాడ ముక్కలు వేసేసా. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసేసా. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసిన టమాటా పేస్ట్ వేసేసా. తర్వాత చింతపండు రసం కూడా పోసేసా. రసం కోసం కొంచెం వాటర్ ఎక్కువ పోసేసా. రసం కాగిన తర్వాత కొంచెం సాంబార్ పౌడర్ వేసేసా. నేను రసాన్ని టేస్ట్ చేసేసా, బాగుంది. మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ బంగాళదుంపలతో బంగాళదుంప మసాలా ఫ్రై చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసా. తర్వాత కొంచెం ఆయిల్ పోసేసా. ఆయిల్ వేడయ్యాక కొంచెం తాలింపులు, కొంచెం ఎండుమిరపకాయలు వేసేసి లైట్గా ఫ్రై చేసేసా. మీరు కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసేసా. తర్వాత కొంచెం టాటా ఉప్పు వేసేసా. తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసేసా. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి మగ్గించేసా. తర్వాత కొంచెం పరిటాలు, పసుపు, గుంటూరు కారం వేసి లైట్గా ఫ్రై చేసేసా. తర్వాత ఆచి గరం మసాలా వేసేసా. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఈజీగా బంగాళదుంప ఫ్రై చేసేసా. మీరు కూడా ఒకసారి మా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది.